సాయన్న ఈసాపల్లి గ్రామము ఆర్మూర్ మండలము. మరి నా యొక్క సొంత భూమి నా పట్టా భూమిని వేరే కులస్తుడైనటువంటి ఉమ్మెడ మహేష్ సన్న భూమన్న ఆక్రమించుకోవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని బట్టి సర్వేరుకు ఎన్నో మార్లు మండల సర్వేరుకు చాలని కట్టి రావడం జరిగింది, చాలని కట్టడం జరిగింది అనేక మార్లు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క రాజకీయ ఒత్తిడి వల్ల ఏమీ కొలవలేకుండా చేయడం జరిగింది. మళ్ళీ ఆర్డర్ కాపీ అనేది తీసుకొని వచ్చి హైకోర్టు ఆర్డర్ కాపీ తీసుకొని రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన యొక్క రాజకీయ ఒత్తిళ్ల చేత మరి కొలవడానికి రావడం లేదు. తహసీల్దార్ ఆఫీస్ నుంచి మళ్ళీ మా యొక్క రిపోర్ట్ లేవు, ఏడీ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పేసి ఏడీ ఆఫీస్కి పంపించడం జరిగింది. అనేక మార్లు కూడా వారు కూడా ఏడీ ఆఫీస్లో కూడా నోటీసులు ఇచ్చి మరి అనేక మార్లు రావడం జరిగింది, కానీ నా హద్దులు చూపించలేకపోతున్నారు. మరి అదేవిధంగా మరి మాకు కావలసినటువంటి న్యాయము, మేము ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వారం కాబట్టి మాకు న్యాయాన్ని జరిగిస్తారని ఈ యొక్క ప్రెస్కు మరి తెలియజేసుకుంటున్నాము. అదే కాకుండా మరి అనేక ఒత్తిళ్ల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత మేము ఉంటున్నాము. మళ్ళీ అందులోకి వెళ్తే మరి చంపేస్తా, పొడిసేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి పట్టెపు యోన ఆయనకు చెప్పి మా ఇంటికి పంపించడం జరిగింది. అప్పటి నుండి భయపడి మేము అందులోనికి వెళ్ళడం లేదు. 10 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. మళ్ళా ఆయన చెప్పినప్పుడు నీరడి చిన్న గంగారం కూడా విని మాకు కూడా చెప్పినాడు. అదంతా కూడా చెప్పి మళ్ళా అందులోనికి వెళ్ళినప్పుడు కూడా అనేక మార్లు మాల లంజగొడుకరు ఏం చేస్తావు చేసుకో అని చెప్పేసి కూడా అనడం జరిగింది. మరి అనేక ఇబ్బందులు పొందుతూ మరి 10 సంవత్సరాల నుంచి ఆ యొక్క ల్యాండ్ను దున్నడం లేదు, సరిచేయడం లేదు. మరి దాన్ని పట్టించుకునే నాదుడు లేకుండా పోయిండు. తిరిగి మళ్ళీ మామిన్నే మొన్న 12వ తారీఖు 1వ నెలల మేము అప్లికేషన్ ముందు ఇచ్చినాం పోలీస్ స్టేషన్లో కూడా. మరి పోలీస్ స్టేషన్లో ముందు ఇచ్చినా కానీ మా పైన కాకుండా 13వ తారీఖు 1వ నెలల ఇచ్చినటువంటి వారిది కేసు మా పైన వేసి మరి వారు మా పైన కొన్ని సెక్షన్లు పెట్టి ఇవ్వడం జరిగింది. కాబట్టి నా కొడుకు మీద డిగ్రీ అవుతాడు నా కొడుకును కూడా నా కొడుకు పైన కూడా పెట్టడం జరిగింది. నా పైన నా కొడుకు పైన పెట్టడం జరిగింది. నేను ముందు పెట్టిన కేసుకు ఏ రెస్పాన్స్ లేదు, పోలీసు వారు కూడా ఏం రెస్పాన్స్ లేదు. మరి మళ్ళీ అడిగితే మళ్ళీ నువ్వు పెట్టు అని చెప్పి అంటున్నారు, అంతేగాని ఏం రెస్పాన్స్ లేకుండా ఉన్నది. కాబట్టి దయచేసి మరి మమ్మల్ని కూడా మళ్ళీ ఎవరైనా సాక్ష్యానికి పిలిచినా కానీ ఎవరు రావడం లేదు, చెప్పడం లేదు. వాళ్ళు భయపెడుతున్నారా లేకుంటే వారు భయపడి వస్తలేరో తెలియదు, కానీ ఎవరు కూడా సాక్ష్యంగా చెప్పడం లేదు. మరి అనేక మార్లు ఇబ్బంది పడుతూ ఒక 10 సంవత్సరాల నుంచి 2 ఎకరాల 5 ఈసాల భూమి మరి నాది పట్టా భూమి, కానీ దానికి ఏ ఆధారం లేకుండా ఉంది, చూపించలేకపోతున్నారు. మేము కూడా దాన్ని చేయలేకుండా పోతున్నాం, సాగు చేయలేకపోతున్నాము. మరి ఒకసారి 2000 ఒక సంవత్సరమున మరి ఏం జరిగిందంటే మేము సోయా విత్తనం వేసుకున్నాము. మరి అప్పుడు పంటకు గడ్డి మందు కొట్టి దాన్ని చంపివేయడం జరిగింది 2 ఎకరాల 5 ఈసాలు. అప్పుడు కూడా మన కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసినాము, కానీ ఏ రెస్పాన్స్ లేదు. మమ్మల్ని పిలవడం లేదు, మాకు తెలియడం లేదు. ఈ కేసు కూడా మాకు తెలియకుండానే మా పైన ఈ కేసు పెట్టినారు. మాకు మొన్న వచ్చి మళ్ళీ నిన్న 24వ తారీఖు మా ఆధార్ కార్డు ఫోటో ఇవ్వమని బలవంతం చేస్తే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి వాళ్ళసి వస్తుందని చెప్పినారు. ఇగో ఈ సోయా పంటను కూడా చంపివేయడం జరిగింది. అప్పుడు హద్దులు ఇచ్చేలా ఉమ్మెడ మహేష్, సన్న భూమన్న, గాడి సురేష్, సన్నప్ చిన్నయ్య, గాడి సురేష్, సన్నప్ చిన్నయ్య, ఉమ్మెడ రాజారెడ్డి, సన్నప్ పోషెట్టి, మళ్ళీ ఉమ్మెడ లింగన్న, సన్నప్ రాములు. వీళ్ళు అనేక మార్లు సర్వేలు రావడం జరుగుతుంది, కానీ వాళ్ళని కులమివ్వకుండా అడ్డుపడుతున్నారు.